ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఇంతవరకు ఆదుకున్నవు నన్ను ఇంతవరకు ఆదుకున్నవు పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 గ్లోరీ లార్డ్ ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా పరిసవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో
బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా ఉన్నావే వందనమయ్యా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా ఉన్నావే వందనమయ్యా, తోడుగా ఉన్నావే వందనమయ్యా, నాకు తోడుగా ఉన్నావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన గ్లోరీ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ఆరాధించున్ ఆసక్తితో. ఆరాధన 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 యేసు ఆరాధన 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 గ్లోరీ ఆరాధన 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 ఆరాధన. ఆమేన్ హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి బెంజ్ కూడా వచ్చి ఒక పాట పాడతారు. ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృపతలంచుచు ఉన్నా, నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును, నీ కృప యేసయ్యా రావాలి గట్టు నా చేతు, నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును, నీ కృప యేసయ్యా రావాలి గట్టు నా చేతు, నీ కృప
తలంచుతూ ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప ఉదయమునా చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా ఉదయమునా చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించేనే నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించేనే నీ కృప విలువైనది నీ కృప మధురమైనది నీ కృప విలువైనది నీ కృప మధురమైనది కాలంచుతూ ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప పర్వతములు తొలగినను ఎటువంటి మేకలు తత్తరిల్లినా పర్వతములు తొలగినను ఎటువంటి మేకలు తత్తరిల్లినా నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది నీ కృప ధైర్యమిచ్చేది నీ కృప నిలబెట్టేది నీ కృప ధైర్యమిచ్చేది నీ కృప నిలబెట్టేది తాళంచుతూ ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప తాళంచుతూ ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప ఏడవదూతాం వర్తమానమే తుల్లి కుమార్తెగా నన్ను చేసేది ఏడవదూతాం వర్తమానమే తుల్లి కుమార్తెగా నన్ను చేసేది నీ కృప ఆవరించి గొర్రె పిల్ల భార్యగా సిద్ధపరిచేది నీ కృప ఆవరించి గొర్రె పిల్ల భార్యగా సిద్ధపరిచేది నీ కృప శిరసుగా వచ్చినది నీ కృప మేఘమైనది నీ కృప శిరసుగా వచ్చినది నీ కృప మేఘమైనది కాలంచుతూ ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప కాలంచుతూ ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా
ప్రేమించువాడవు గణపరచువాడవు రక్షించువాడవు మా పక్షం నిలచి జయమిచ్చువాడవు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కనముద్ర మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా చేయగలవు కనముద్ర మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షం నిలచి జయమిచ్చువాడవు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను ఏమైనా చేయగలవు బలముతో మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా చేయగలవు బలముతో మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షం నిలచి జయమిచ్చువాడవు కాబట్టి సాయంకాలం కూడా కూడిక ఉంది. స్థానిక సంఘంలో ఎక్కువ మంది మరి సాయంకాలం కూడా పాడవచ్చు. అయితే లింగంగుంట్ల సండే స్కూల్ పిల్లలు మొత్తం అందరూ టీం వచ్చి పాడండి. నువ్వు కూడా ఓకే నిలబడండి రండి. కమా నా
సంఘం తరపున వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ దైవజనులను ఆహ్వానిద్దాం. గాడ్ బ్లెస్. మంచిది పిల్లలు, చిన్న ఆరాధన మన మధ్య చేసిన అనంతరం మన వాక్యానికి సమయాన్ని ఇద్దాం. మనం అందరం లేచి ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. ఆరాధన 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 ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవు సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవు శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధన ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధన ప్రభు
ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే ఆ యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు రాజులైనా యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై రాజులైనా యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే చిన్న సాక్ష్యం చెప్తారని అనుకున్నాం. మరి వారు పనిలో ఉన్నారు. 2 మాటలు ఆ విషయాలు చెప్పేసి దైవ సేవకునికి నేను వాక్యాన్ని అందిస్తాను, వాక్యానికి సమయం ఇస్తాను. ఒక నిమిషం కూర్చోండి, మళ్ళీ బైబిల్ చదువుతాం. ఆడపిల్ల మగపిల్ల అసలు ఎవరిస్తే ఏంటంటే దేవుడిస్తే తీసుకోవాలా. దేవుని స్తోత్రం. నాకు ఇంట్లో అమ్మ నాన్న నేను తప్ప, ఒక అమ్మ ఒక నాన్న ఒక కొడుకు తప్ప నాకు ఎవరు లేరు, ఓన్లీ వన్. కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మా నాన్న మా అమ్మ నాకు మా స్కూల్లో నేను వెళ్తే మా నాన్న మా అమ్మని ఏమన్నా మీ తాత వచ్చాడు అనేవాళ్ళు, మీ 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 నాయనమ్మ వచ్చిందిరా అనేవాళ్ళు. అంటే అంత ఏజ్ గ్యాప్ ఉండేదండి మాకు. మీరు రావద్దు అనేవాడిని, నాకు కోపం వచ్చి మీరు స్కూల్కి రావద్దు, ఫీజు నేనే కట్టుకుంటాను, మీరు రావద్దు అనేవాడిని. ఎందుకంటే కొద్దిగా సిగ్గుపడేవాడిని నేనే. కారణం ఏంటి, ఏజ్ గ్యాప్ అండి. పిల్లలందరూ మీ తాత వచ్చాడు మా అమ్మ వచ్చాడు అంటే నాకు ఒకలాగా ఉండేది. కాబట్టి అయినా కూడా వారు నన్ను చూశారు, మా పిల్లలను కూడా చూశారండి వాళ్ళు. కాబట్టి పెళ్ళి అయితే చాలని గబగబా 21వ సంవత్సరంలోనే డిగ్రీ కంప్లీట్ అవుతా ఉన్నది, బీఈడీకి వెళ్తానని అప్పుడు పెళ్ళి చేశారు నాకు. వినారా, 3 పిల్లలు పుట్టేదాకా ఉన్నారండి. ప్రశాంతికి వివాహం నిశ్చయం అవటం కూడా మా అమ్మ చూసిందండి. విన్నారా? కాబట్టి ఇందాక పై గదిలో వెళ్తే ఒక పెట్టి తిరగెత్తే మొత్తం మా అమ్మ సరుకు అంతా బయటపడింది. అవన్నీ ఉన్నాయి అక్కడక్కడ. ఆ బాక్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను నేను. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఒక వాగ్దానము దేవుడు ఇస్తే దాని కాలమందు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి నాకు అక్క చెల్లెలు తెలీదు, అన్నదమ్ములు తెలీదు. నాకు తెలిసింది మా నాన్న మా అమ్మ నేనే. ఆ తర్వాత ప్రవేశించింది మనమ్మ. కాబట్టి ఆమె ఏంటంటే ఛాలెంజ్ చేసి కన్నదండి. నేను కంటానంటే కనేసుకుంటూ వెళ్ళిపోయిందండి, అంతే. ఇక ఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు.
అంతేనా? ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి అంది. అబ్బాయే సాలని కట్ చేద్దామని నేను వెళ్తే డాక్టర్ గారిని అడిగితే, నాకు తెలుసండి డాక్టర్ గారు కూడా, సుజేష్ణ మేడం అంది, ఆవిడ దొంగలే. ఆవిడ అంది, జాన్బాబు మీ నాన్న ఒప్పుకోవట్లేదు, మీ నాన్న నా మీద కేసు పెడతాను అన్నాడు. మా నాన్న అండి. అంటే ఏమన్నాడు, ఒకడు పుడతాడు వాడికి నా పేరు పెట్టరా అన్నాడు మా నాన్న. కాబట్టి వాడికి ఆ పేరు పెట్టలేదు, కానీ కొంచెం కలిసేటట్టుగా బెన్ సన్ అని పెట్టాను అనమాట. అదనమాట. కాబట్టి అప్పుడు ప్రశాంతి, బాబీ నా పిల్లలు, బెన్సన్ మా నాన్న కొడుకు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఫైట్ చేసి, వాడి కోసం ఫైట్ చేసి ఆయన పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకని ఆ మాట అంటున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తాడో, ఆయన మనం కనుక విశ్వసిస్తే ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు పొద్దున్నే నేను ఇక్కడ దిగ్గానే ఒక మనవడేమో కెవ్వు అంటున్నాడు అక్కడ, ఇంకొక మనవడేమో ఇప్పుడు దాకా ఆడుకొని వెళ్ళాడు. ఇద్దరు మనవరాళ్ళు ఈ భుజము ఆ భుజము ఎక్కారు. ఇంకొక ఇద్దరు ఉన్నారు ఎక్కవలసిన వాళ్ళు. కాబట్టి 6 డజను. ఎంతమంది? ఓకే, ఇంకా ఎక్కువైంది నేనేం చేయలేను, కానీ 6 డజన్ అయితే సరిపోతుంది. కాబట్టి పిల్లరా, ఏంటంటే ఈ భూమి మీద ఒకే ఒక జీవితం, ఒక జీవితంలో మీ పిల్లలను మీరు చూస్తారనేది ఒక వాగ్దానం యొక్క ఫుల్ఫిల్ అండి. ఆ ఫుల్ఫిల్ దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే, ఒకడు పుట్టాక మా మిస్సెస్ ప్రార్థన చేసుకుని, వాడికి కొద్దిగా ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తే బ్రహ్నాం గారు గుర్తొచ్చాడంట. గుర్తొచ్చి ఆ జోసఫ్ కోసం ఎలాగైతే ప్రార్థించాడో దేవుడు జోసఫ్నిచ్చాడు. కాబట్టి ఆయన మరి ఆ పిల్లవాడికి ఏదైనా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటా, నేను బ్రహ్నాము పేరు పెడదాము అని అనుకునేటప్పటికి వాడికి ఆరోగ్యం బాగుంటుంది, ఏం కాదులే, ఒంగోలు వెళ్ళ అవసరం లేదు అన్నారంట డాక్టర్లు. నా మాట విన్నారా? కాబట్టి మళ్ళా ప్రశాంతి బ్రహ్నాం గారు అంటే ఏమన్నా అనుకుంటారేమో అని అంటే మళ్ళీ బాగలేదండి వాడికి. మళ్ళీ 2 రోజులు ఉంచమన్నారు. కాబట్టి నేనేమన్నానంటే, నేను ఒకటి అనుకున్నాం. కాబట్టి అమ్మాయి పేరు ఏం పేరు, జన్య, జో అనేటటువంటి పేరు, జోయి అంటే జీవం అన్నమాట, అనే పేరు అనుకున్నాం. కానీ 2 కలిపేసి జో బ్రెన్హామ్ అనేటటువంటి పేరుని వారు రాపించుకున్నారు. ఇంకా దానం గారు అన్నారు, పెట్టొద్దు, దానికి ఒక మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాను అన్నాడు. అది ఆయనది, ఇది నాది. కాబట్టి పిల్లరా, ఏదేమైనా ప్రభువు మంచివాడు. వాతావరణాన్నే మార్చేశాడు. ముందు ప్రశాంతి వాతావరణాన్నే మార్చేశాడు. ఆమె కోరుకున్నట్టుగా దేవుడు మేలు చేశాడు. ఆ మేలులకే ఈ కృతజ్ఞత కూడిక. అది డేవిడ్ చెప్తే బాగుండేది, తన కొడుకు గురించి, లేకపోతే కూతురు గురించి, కుటుంబం గురించి. కానీ అది నువ్వే చెప్పేసే అన్నారు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. తిరిగి ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పగిస్తున్నానండి. బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు